ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు టైం పాస్‌కి ఏమన్నా తినాలి అనిపిస్తే ఈ స్నాక్ ఐటెమ్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో ఈ వీడియోలో సింపుల్‌గా చూపించేస్తాను. ముందుగా ఒక బౌల్‌లో 1 కప్ వరకు మైదా పిండి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము, మీ రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడంటే చిటికెడు వంట సోడా, కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది ముద్దలాగా వస్తే గనక సరిపోతుంది. ఒకవేళ ముద్ద రాలేదు అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ముద్ద వచ్చే వరకు కలుపుకోవాలి. దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత తీసి ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని బాల్స్ లాగా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బోర్డ్ మీద చపాతీలాగా చేసుకోవాలి. మీరు కరెక్ట్ క్వాంటిటీతో మొత్తం చేసినట్టయితే దీనికి ఫ్లోర్ కూడా ఏం అక్కర్లేదు, నార్మల్గా చపాతీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మామూలుగానే కట్ చేసేసుకుంటున్నాను. ముందుగానే ఆయిల్ డీప్ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. వేడి వేడి ఆయిల్లో మాత్రమే ఇది వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి. ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఎక్కడికన్నా మీరు జర్నీలకి వెళ్ళినా టైం పాస్కి చక్కగా తినడానికి చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.